అందరికీ నమస్కారం. నా పేరు ఎం సత్యనారాయణ, తనియాలి గ్రామం, ధర్వార సత్ర మండలం, తిరుపతి డిస్టిక్కు. నేను 3 ఎకరాల పొలం ఉంది. నాకు 3 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్ దేశీయ రకం వేయాలని, అందరూ వరి వేస్తారు కాబట్టి ట్రెడిషనల్గా వేయాలని నవారా వేశాను. నవారా వేసి దాన్ని మార్కెటింగ్ విలువలు పెంచుకోవాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ చేసుకుంటే ఇంకా కొత్త కొత్త రకాలు వేయాలనే ఆలోచనతో వచ్చింది. నా ఫ్యామిలీ, మేము భార్య భర్త 2 పిల్లలు ఉన్నాము, 4 ఉన్నాము. ఈ 3 ఎకరాల్లో చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటాను. నాకుండే కస్టమర్లు బట్టి నేను ఇంకా ఎక్కువ పొలం కౌలుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేయాలనేసి మిగిలిన రకాలన్నీ కూడా, అంటే నవారా కానీ, కరుపు కవని, కుంకుమశాలి, కుజు బటాలియా, మైసూరు మల్లిగ, నెల్లూరు మొలకలు, ఇలాంటి వాటిని అన్నీ వేసుకొని పండిస్తూ నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం చేస్తూ నేనే మార్కెటింగ్ చేసుకుంటాను. 2018 నుంచి 1 by 1గా నా కస్టమర్లు పెరిగే కొద్దీ నేను మార్కెటింగ్ చేసుకుంటూ నా పొలాన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాను. దేశీయ రకాలు ఎంత వేయాలి, ఎంత కస్టమర్ జరిగిపోతుంది అనేదని వేసి పండించుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నేను పండించే వెరైటీలో ఈ వెరైటీలన్నీ కూడా మెడికల్ పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాల మంచివి. ఫస్ట్ నవారా వేసాను 1 సంవత్సరం. దాన్ని పండించి మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చిన కస్టమర్ ఇంకా వేరే వెరైటీలు అడిగారు. మాపిడి సాంబా కావాలని, కరుపు కవని కావాలని, కుంకుమశాలి కావాలని. ఇలా అంటే ఒకే సంవత్సరంలో 8 రకాలు వేసి ప్రతి వెరైటీ 6 ఎకరాల ఎకర వేసుకుంటూ నా పొలం కాకుండా కౌలుకు తీసుకున్న పొలంలో కూడా నేను నేచురల్ ఫార్మ్ చేస్తూ ఫస్ట్ ఇయర్ అలా పండించాను. ఇన్ని వెరైటీలు నా దగ్గర ఉన్నందువల్ల ఫస్ట్ ఇయర్ మాత్రం నేను ప్రాసెసింగ్ చేసి బియ్యం రూపంలో ఇవ్వలేకపోయాను. అంతా విత్తనం రూపంలో వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం అందరిలాగా వరి బీపీటీలు కాకుండా దేశీయ రకాలు పండించినందువల్ల మనకు మార్కెటింగ్ బాగుంది అనే ఉద్దేశంతో ఒక్కొక్క ఎకరా వేసుకుంటూ ఒక్కొక్క వెరైటీని ఆ పండించిన వాటిని విత్తనం కింద ఇస్తూ ప్లస్ ప్రాసెసింగ్ చేసి నా కస్టమర్కి ఇస్తున్నాను. మార్కెట్ పరంగా చేసుకుంటూ అందరికీ ఆదర్శంగానే, అందరు కాకుండా మనం అందరికంటే డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ దేశీయ రకాలు పండిస్తున్నాను. దేశీయ రకాలు పండిస్తున్నట్టే పలానా సత్యనారాయణ దగ్గరికి వెళ్తే అన్ని రకాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం మేము. నేను 2018 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కషాయాలు, ద్రావణాలు చేసి రైతులకు సప్లై చేస్తున్నాను. దీన్ని గుర్తించి ప్రాజెక్ట్ నాకు నేషనల్ మిషన్ నేషనల్ ఫార్మ్ కింద బీఆర్సీ సెంటర్ ఇచ్చారు. బీఆర్సీ సెంటర్ ఇచ్చినందువల్ల నేను ఇంకా ఎక్కువ మంది రైతులకి కషాయాల ద్రావణాలు ఇస్తూ పిఎండి సీట్లు కూడా లాస్ట్ ఇయర్ వచ్చి 1272 కిట్లు నేను సప్లై చేయగలిగాను మా డివిజన్ మొత్తానికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మోటివేషన్ అయ్యి ముందుకు వస్తున్నందువల్ల దేశీయ రకాలైన మైసూరు మల్లిగ అయితేవి పక్కన్న రైతులకి ఇచ్చి వాళ్ళు పండించిన పంటని నేనే కొనుక్కుంటున్నాను. మార్కెట్ వాల్యూ 1600-1700 ఉంటే నేను 2200, 2300 లెక్కన బ్యాగ్ కొనుక్కొని రైతులకి నేను స్పాట్లో క్యాష్ ఇచ్చేస్తున్నాను. నేను ఇచ్చే రైతులు పండించే పంటల్లో కషాయాలు ఫస్ట్ నుంచి కూడా సరే ఘనజామృతం సప్లై చేస్తున్నాను, విత్తన శుద్ధికి బీజామృతం ఇస్తున్నాను, వేపగింజల ద్రావణం ఇస్తున్నాను, మళ్ళీ స్టిక్కీ ప్లేట్స్ ఇస్తున్నాను, లింగాక్ష బొట్లు ఇస్తున్నాను. ఇవన్నీ నేను ఫాలో చేస్తూ ఆ రైతు ఎలా పండిస్తున్నాడో పండించిన పంటని నేను కరెక్ట్గా చూసి మార్కెటింగ్ విషయంలో నాకు అనుభవం బాగుంది. నా కస్టమర్లు దండిగా ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ప్రైజ్ రైతుకి ఇచ్చి మార్కెట్ కంటే కూడా 400-500 పెంచి బస్తాకి కొనుక్కొని నేనే మార్కెటింగ్ చేసుకుంటున్నాను. ప్రాసెసింగ్ చేసి వాల్యుయేషన్ చేసి అమ్ముకుంటున్నాను. నాకు కస్టమర్లు ఉన్నారు కాబట్టి
రైతులు ముందుకు వస్తున్నారు. వచ్చిన రైతుల దగ్గర నా దేశీయ రకాలు ఎంతమంది రైతులు వేసి పండిస్తే నేను అన్నింటినీ కొనడానికి నేను చాలా ప్రిపేర్ అయి ఉన్నాను. 128 రైతులు దగ్గర నేను కొనుక్కుంటున్నాను. దేశీయ రకాలు మాత్రమే కొంటున్నాను. నేను ఒకటే బిజినెస్ చేసుకోవడం కాదు, ఈ బిజినెస్ మీరు కూడా చేసుకోవచ్చని రైతులకు మోటివేషన్ చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. ఇదే కాకుండా కిచెన్ గార్డెన్కి సంబంధించిన ఈ ఆకుకూర, పాలకూర, చుక్కూర ఇవి సీడ్స్ కూడా నేనే తీస్తున్నాను. తీసిన సీడ్స్ను కూడా మండలం లెవెల్లో కూడా చాలామంది రైతులకి సప్లై చేస్తున్నాను. అంటే దేశీయ రకం సీడ్స్ వేసినందువల్ల కాయలు తక్కువగా కాసిన టేస్ట్ పరంగా బాగుంటాయి, ఆరోగ్యపరంగా బాగుంటాయి. ఇదే విధంగా వెజిటేబుల్స్లో కూడా మేము ఆల్రెడీ మిర్చి వేస్తున్నాము, వంగ వేస్తున్నాము, బెండ వేస్తున్నాము, అన్ని దేశీయ రకాలు వేస్తున్నాము. ఆకుకూర, పాలకూర, చిర్రాకు, ఎర్ర గోంగూరలో కూడా దేశీయ రకం ఎర్ర గోంగూర వేస్తున్నాము. మామూలుగా మండలంలో సోమవారం స్టాల్ పెడతాము. ఆ స్టాల్లో కూడా దేశీయ రకాలే సేల్స్ చేస్తున్నాము. నా కస్టమర్లు కూడా దేశీయ రకాలే, నాకు పండిన ఉత్పత్తులు నా దగ్గర ఉండేంత వరకు వాళ్ళకి సొర కానీ, బీర కానీ, కాకర ఇలాంటి వెజిటేబుల్స్, ఆకుకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, ముల్లంగి ఇవన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నాను. చాలా సంతృప్తి చెందుతున్నారు. నేను ఆదర్శంగా ఎంతమంది రైతుల్ని మోటివేషన్ చేయగలుగుతున్నాను అనేదే నా కాన్సెప్ట్గా నిర్ణయించుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ ప్రదర్శన ఎక్కడ జరిగినా, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అంటే బెంగళూరు మనకు దగ్గరలో కావచ్చు, తిరుపతి కావచ్చు, ఎక్కడ జరిగినా ప్రతిదీ నేను సద్వినియోగం, నాకు ఇంటిమేషన్ వస్తుంటుంది. ప్రతి దగ్గర నేను స్టాల్ పెట్టి ఈ దేశీయ రకాలని ప్రమోట్ చేస్తూ మార్కెట్ని పెంచుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా నేను నా దేశీయ రకాల గురించి, ప్రాముఖ్యత గురించి ఎక్కువ తెలియజేస్తున్నాను. దానివల్లే నేను చాలా ముందుకెళ్ళగలుగుతున్నాను. నా బిజినెస్ డెవలప్ చేసుకొని ఆర్థికంగా కూడా మా పిల్లల చదువుల కోసం కూడా నేను ఎక్కడ అప్పులు లేకుండా ఈ దేశీయ రకాలని పండించుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటూ దాని ద్వారానే డెవలప్ అవుతున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీయ రకాలు పండిస్తే ప్రతి ఒక్కరికి ఆర్థికంగా డెవలప్ కాగలుగుతారు. రాబోయే తరాలకి మంచి నేలను ఇవ్వగలుగుతారు. మన ప్రకృతి వ్యవసాయాలు పండించడం వల్లనే నేల తల్లి బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అందరికీ ఆర్థికంగా కూడా ప్రతి రైతు, నేను ఒక్కడే డెవలప్ అయినందువల్ల ప్రయోజనం లేదు, అందరూ రైతులు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ప్రతి రైతు కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే, ఆరోగ్యం బాగుండాలంటే దేశీయ రకాలను వాడమని తెలియజేస్తున్నాను.